హాయ్ అండి, నేనైతే మా హస్బెండ్ చేతికి కంకణం కడుతున్నానండి. ఎందుకంటే తర్వాత పెళ్ళికొడుకు చేత దేవునికి పానకాలు అలాగే నరసింహస్వామి పూజ ఉండిద్ది కదా, దానికోసం ప్రతి ఒక్కరు ఇలా చేతికి కంకణం కట్టుకోవాలండి. ఒక్క పొద్దున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ కట్టుకోవాలి. ఇక్కడ నేను మా హస్బెండ్ నా చేతికైతే కట్టేశారు. అలాగే మా మామయ్య అత్తయ్య వాళ్ళందరూ కూడా కట్టుకున్నారు. తర్వాత మా బుడ్డిగాడికి కూడా కట్టేశామండి. ఇక్కడ మా బుడ్డిగాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఏదో కట్టేస్తున్నాం అని తెగ ఫీల్ అయిపోయి ఏడుస్తున్నాడు. తర్వాత పానకాలు తీసుకొని వెళ్ళాలి కదా, సో మా మరిదికి అయితే ఇట్లా నామాలు పెట్టేస్తున్నారండి. వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టి ఊళ్ళో ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకి పానకాలు తీసుకొని వెళ్ళాలండి. కాలినడకతో అయితే ఇదిగోండి పానకాలు తీసుకొని అయితే మా పెద్ద మామయ్య చిన్న మామయ్య మా మరిదితో కలిసి వెళ్ళారు. వెనకాల మేమందరం కూడా బయలుదేరామండి. మొత్తం 3-4 గుళ్ళ దాకా పానకాలు అయితే ఇలాగే కాలినడకతో వెళ్ళి అన్ని గుళ్ళో మా మరిది అయితే ఇచ్చేసి వచ్చారండి. ఇదిగోండి ఇంకా మేళాలతో గుడికి చేరుకున్నాం. ఇంకా దేవునికి పానకం సమర్పించుకొని తల కొద్దిగా తీర్థం తీసుకొని మళ్ళీ వేరే గుడికి వెళ్ళడమే. మీరు పెళ్ళికి ముందు ఇలాగా పానకాలు దేవుడికి సమర్పించుకుంటారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేసి